హాయ్ ఫ్రెండ్స్, నేను తొట్లోనే ప్లాస్టిక్ బాటిల్ ఒకటి ఇంతకుముందు తొట్లో వేశాను. పల్లి వేసి పండించానండి. ఏ ఎరువులు లేకుండా, ఏ మందు లేకుండా చాలా బాగా వచ్చింది. గుత్తులుగా వచ్చింది. పల్లికాయ మాత్రం చాలా బాగా వచ్చింది. ఏ ఎరువులు వేయట్లేదు, ఏ మందు వేయట్లేదు, కానీ చాలా బాగా గుత్తుల్లాగా వచ్చింది. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఒక ప్లాస్టిక్ బాటిల్లో మట్టిలో ఒకటి వేశాను. ఎంత బాగా వచ్చిందో చూడండి. మళ్ళీ కాయ కాసాక నేను తీసి మళ్ళీ చూపిస్తాను మీకు. లైవ్లోనే చెట్టును తీసి కాయను చూపిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చూపించేది మళ్ళీ మీకు అర్థమవుతుంది. నా ఛానల్ని మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. చూడండి, చూపిస్తున్నాను పల్లి. చూడండి, ఇది ఎంతమందికి తెలుసో లైక్ కొట్టండి. చూడండి, పల్లి అండి, ఇది ప్లాస్టిక్ బాటిల్. ఈ ప్లాస్టిక్ బాటిల్లోనే నేను ఒక్క పల్లి వేసి పెట్టాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, పూత కూడా వచ్చింది. ఇప్పుడు ఇంకొక 1 మంత్ అయితే ఈ ఖాత వస్తుంది. ఖాత అయిపోయిన తర్వాత తినడానికి మనకు తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్.